యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామములో మీకు అందరికీ వందనాలు. ఈరోజు సామెతల గ్రంథములో 17వ అధ్యాయము 17వ వచనంలో ఏముందంటే, నిజమైన స్నేహితుడు విడువక ప్రేమించును. నిజమైన స్నేహితుడు అనేవాడు నిజంగా మనకందరికీ ఎంతోమంది స్నేహితులు ఉంటారు. ఆ స్నేహితులు ఎప్పుడైతే మనకు చాలా కష్టాల్లో ఉంటామో, ఏదైనా ఇరుకుల్లో ఉంటామో, అలాంటప్పుడు మనల్ని విడిచిపెట్టి పోయేవాళ్ళు నిజమైన స్నేహితులు కాదు. మనల్ని ఎప్పుడు అంటిపెట్టుకునే ఉండేవాళ్ళు. కష్టంలో కూడా నేను విడిచిపెట్టనివాడు, నష్టంలో, కష్టంలో, ఇరుకులో, ఇబ్బందుల్లో నిన్ను విడిచిపెట్టకుండా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. ఈరోజు సహోదరుడా, నువ్వు బాధపడుతూ ఉండొచ్చు. ఏ స్నేహితుడు లేడే, ఏ స్నేహితులు నాతో ఉండడం లేదే, మంచిలో ఉండి, అంటే నీకు బాగా డబ్బున్నప్పుడు విపరీతంగా స్నేహితులు ఉండి నీ డబ్బంతా అయిపోతానే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయి ఉండొచ్చు. నువ్వెంతో బాగా బతుకుతా అన్నప్పుడు, నువ్వు ఎప్పుడు గొప్పగా ఉన్నప్పుడు నీ చుట్టూ ఉండే స్నేహితుడు నువ్వు ఎప్పుడైతే నిందలో, అవమానంలోకి వెళ్ళిపోతానే నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయే స్నేహితులు ఎంతోమంది చూసుండొచ్చు. ఇలాంటి స్నేహితులను నువ్వు నిజంగా నీ అనుభవంలో, నీ లైఫ్లో ఎంతోమంది చూసుండొచ్చు. కానీ నేను చెప్పే వ్యక్తి నిన్ను విడిచిపెట్టి పోని వ్యక్తి. ఆ వ్యక్తి ఎవరు అంటే నజరేయుడైన యేసుక్రీస్తు వారు. నిజంగా నీకు యేసుక్రీస్తుని స్నేహితునిగా పరిచయం చేస్తున్నాను. యేసుక్రీస్తు వారిని నీ హృదయంలో చేర్చుకో, స్నేహితునిగా అంగీకరించు. నిజంగా శిష్యులుగా ఆయన భావించలేదు, కానీ స్నేహితులుగా భావించినాడు. తక్కువ వాళ్ళగా అస్సలు చూడలేదు, నిజంగా స్నేహితులుగా భావించాడు ఆ కాలంలోనే. ఈరోజు నువ్వు ఎవరు లేరని బాధపడుతూ ఉన్నా, నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు అందరూ అసహించుకునే స్థితిలో ఉన్నా, నేను దేవుడు నిజంగా ప్రేమించేవాడు, నీకు స్నేహితునిగా మారేవాడు, నీకు సహాయంగా మాట్లాడేవాడు, నిజంగా మాట్లాడే దేవుడు అనే పేరు కలిగిన ప్రభువు. కాబట్టి నీకు స్నేహితుడు లేని లోటు తీర్చగలవాడు. నీతో ప్రతిరోజు మాట్లాడతాడు. ప్రార్థనతో నువ్వు మాట్లాడడం అంటే ఏంది బ్రదర్, నాకు తెలియదు దేవుడు ఎలా మాట్లాడతాడని ఆలోచనలో పడి ఉంటే, నీకు నిజంగా దేవుని మాటలు ఎలా వినాలి, దేవునితో ఎలా మాట్లాడాలి అనే విషయం నేను చెప్తాను. ఎలాంటి స్నేహం అంటే దేవుడు నిజంగా చేసేది, నీకు చుట్టుపక్కల నుంచి సహాయం చేయగలడు. నువ్వు ప్రార్థనలో నీ సమస్య చెప్తే, నీ ప్రార్థన అంటేనే దేవునితో నువ్వు మాట్లాడడం. యేసుక్రీస్తుని ఒక్కసారి నువ్వు హృదయంలో అంగీకరించిన తర్వాత, ప్రార్థన ద్వారా నీ సమస్యను, నీ విషయాన్ని, నీ ప్రాబ్లమ్ని కావచ్చు, నువ్వు ప్రతిరోజు ఎలా బిహేవ్ చేయాలంటే స్నేహితునిగా బిహేవ్ చేయాలి. ప్రతిరోజు నీ జీవితాన్ని షేర్ చేసుకోగలగాలి, ప్రతిరోజు నీ జీవితాన్ని సరి చేసుకోగలగాలి. నువ్వు ఒక్కసారి దేవునితో సహవాసం కలిగి జీవించడం మొదలు పెడితే, నేను సరిచేస్తూ ఉంటాడు, సరిచేస్తూ నీతో మాట్లాడుతూ. ఆయన ఎన్నో నానా విధాలుగా మాట్లాడే దేవుడు. బైబిల్ తెరిచి దేవుని క్యారెక్టర్ని అంతా చదువుకుంటూరా. ఇలా బైబిల్తో స్నేహం చేయి, తర్వాత దేవుడు నీతో స్నేహం చేయడం మొదలు పెడతాడు. బైబిల్ ద్వారా దేవుడు నీతో మాట్లాడతారు, ప్రార్థన ద్వారా నువ్వు దేవునితో మాట్లాడతావు. ఇలా మీ కాన్వర్జేషన్ కొనసాగుతుంది. అలా నువ్వు దేవునితో స్నేహం చేసిన వ్యక్తిగా మారుతావు. నీకు ఒక ఎప్పుడు విడువని, ఎడబాయిని ప్రభువు నీకు స్నేహితునిగా మారుతాడు.